రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఎల్బీనగర్ ఎక్స్ రోడ్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ పార్టీల రాజకీయ నాయకులు. ఈ సందర్భంగా బుడుగ సంఘాల నాయకులు మోతే మధుకర్ మాట్లాడుతూ ఈరోజు గత 5,000 సంవత్సరాల నుండి ఈ దేశంలో అణచివేత గురి అయి స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా బానిసతత్వాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ దేశ ప్రజలకు దళితులకు స్వేచ్ఛను కలిగించి హైదరాబాద్ మహానగరంలో ఎల్బీనగర్ చౌరస్తాలో స్వేచ్ఛగా వచ్చి ఆయన పూలమాలకు నివాళులర్పించి ఆ స్వేచ్ఛనిచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రుణము ఎన్ని జన్మలెత్తినా ఈ ప్రభుత్వం కానీ చిన్న దానికి మామూలు చిన్నప్పటి రిజర్వేషన్లు ఇచ్చిన దానికి మా క్యాస్ట్ సర్టిఫికెట్లు వచ్చిన దానికే మేము ఆయనకు రుణపడి ప్రతినిత్యం ఆయన మదిలో ధ్యానిస్తూ ఉన్నాం. కానీ ఆయన రిజర్వేషన్ ఫలితాలు పొంది ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఎంపీలైన వాళ్ళు, మినిస్టర్లు అయిన వాళ్ళు, చాలామంది ఐపీఎస్ ఐఏఎస్ అయినటువంటి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆయన ఆశయాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఆ మహనీయుని యొక్క ఆశయాన్ని కనుమరుగుపరిచే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కేసీఆర్ గారు చెప్పినటువంటి విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం ట్యాంక్ పైన నిర్మిస్తారన్నారు. ఆ మాట వాక్చాతుర్యం ఇప్పటి వరకు అడుగుచాడలో లేదు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి బాబాసాహెబ్ గారి 125 విగ్రహం నిర్మించి ఈ ప్రభుత్వం ఒక మాట నిలబెట్టుకోవాల్సిన లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహం దానికి 10 రెట్లుగా ఉద్యమిస్తాం, ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఉంటాం. ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై బుడుగ జంగం, జై బుడుగ జంగం.